చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగబోతున్నాయి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా. ఈసారి ఎలా ఉండబోతుంది? ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంటారు, ఏదైనా చేంజెస్ ఉండబోతుంది? నా ఆలోచన ప్రకారంగా అయితే నేను చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరి ఎందుకంటే ఇంతవరకు అనేది చంద్రబాబు ఒక్కడే ఉండేవాడు టీడీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి జనసేన కానీ మన ఆఖరికి నరేంద్ర మోడీ గారు కూడా ముగ్గురు కూడా కలవడం జరిగింది. ఇంకా జగన్ గారికి 1 ఛాన్సే ఉంది, కానీ నేను 3 ఛాన్సెస్ అయితే మన టీడీపీ పక్షంలో ఉందనుకుంటున్నాను. నేనైతే నా ఆలోచన అట్లా ఉంది. కానివ్వండి, ఎంతో ఆశాజనకంగా ఉన్నారు. ఈసారి ఎటువైపు చూస్తున్నారంటారు? వాళ్ళు కూడా టీడీపీ వైపు చూస్తారు. ఒక పక్క చూసుకున్నట్లయితే ఇతను సంక్షేమం అభివృద్ధి అంటున్నారు జగన్మోహన్ గారు. ఒక పక్క అభివృద్ధితో కూడిన ఇండస్ట్రీస్ కానీ డెవలప్మెంట్ ఉద్యోగ కల్పనే ప్రథమంగా అంటున్నారు వాళ్ళు టీడీపీ వాళ్ళు. ఈసారి ఈ మధ్య వ్యత్యాసాన్ని ఎలా చూడాలన్న? ఉద్యోగాల విషయంలో అయితే నాకు తెలిసి అయితే ఉద్యోగం విషయంలో ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ అవ్వలేదన్న ఈసారి. ఓకే, ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఉద్యోగం విషయంలో చాలా నా ఫ్రెండ్స్లో ఉన్నారు. ఉద్యోగం విషయంలో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకు ఇంతవరకు మన జగన్ గారు ఉన్నప్పుడు హోదాలో వచ్చినప్పుడు నాకు ఉద్యోగం ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఆయన ఉద్యోగాల విషయంలో కూడా ఎవరికి సాటిస్ఫాక్షన్ చేయలేదు. ఒక పక్క చూసుకున్నట్లయితే షర్మిల గారు కాంగ్రెస్లో ఉండటం జరిగింది, ఒక పక్క అవినాష్ రెడ్డి గారు కేసు జరుగుతుంది, ఇటు పక్క చూసుకుంటే ఈయన కూడా లోపలికి వెళ్ళి వచ్చారు. సో ఈ సెంటిమెంట్లు ఏమైనా వర్కౌట్ అవుతాయా రేపు ఎలక్షన్స్ మీద? అంటే ఓటింగ్ శాతం పైన ఏదన్నా ఇప్పుడు అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక సిస్టర్ యాజ్ ఎ సిస్టర్గా ఉండాల్సిన ఆవిడ ఫ్యామిలీగా బ్రదర్కి సపోర్ట్ చేయకుండా మరి తను నెగిటివ్ అయిపోయి ఎనిమిగా ఉందని నాకు అర్థం ఏంటన్నా. అంటే మరి చూసుకున్నట్లయితే తెలంగాణలో అనూహ్యంగా కాంగ్రెస్ రావడం జరిగింది ఒక పక్క, అట్లాగే ఇక్కడ ఏదన్నా ఎగ్నిస్ట్గా మాట్లాడుతుంది కదా సార్కి, జగన్ సార్ గారికి ఎగ్నిస్ట్గా మాట్లాడుతుంది కదా. అలా ఎందుకు జరుగుతుందని ఒకసారి జగన్ గారికి ఒకసారి అర్థమైందా? ఓకే, రైట్. మరి చూసుకుంటే అన్న ఒక పక్క ఎవరి మేనిఫెస్టోలు వాళ్ళకి వచ్చేసినాయి, నియోజకవర్గాల్లో కూడా పర్యటన స్టార్ట్ అయిపోయింది, ముగింపు దశకు కూడా వచ్చేస్తాయి ఇంకొన్ని రోజులు చూసుకుంటే. మ్యాక్సిమం ఇంకా 11 days ఉందనుకుంటా ఎలక్షన్స్కి. సో ఈసారి యువత ఎటువైపు ఉన్నారు కంప్లీట్గా? అన్న 50-50 ఛాన్సెస్ అన్న. ఓకే, ఎందుకంటే ఈ పొత్తు అనేది ఎంత పొత్తు పెట్టుకున్నా సరే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అన్న. చెప్పి పొజిషన్ అయితే లేదు. చాలా మంది కూడా జగన్ గారే వస్తారంటున్నారు. ఇటువైపు కూడా ఇటువైపు చూస్తే చాలా మంది కూడా ఇతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి చంద్రబాబు వస్తారని అంటున్నారు. గత 5 సంవత్సరాల ప్రభుత్వం చూశారు, ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం చూశారు, వ్యత్యాసం ఏంటన్నా? ఏమన్నా కొన్ని గమనించారు? ఏమన్నా పాయింట్స్ ఏమన్నా ఉంటే? పాయింట్స్ అంటే మన లాస్ట్ టైం టీడీపీ వచ్చినప్పుడు రోడ్ల విషయంలో మన డెవలప్మెంట్ విషయంలో చాలా డెవలప్మెంట్ చేశారు. ఎవరు? మన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు. మన సీఎం గారు వచ్చినప్పుడు, జగన్ గారు వచ్చినప్పటికీ మన ఆంధ్రలో ఎదుగుదల లేదు. చాలా వరకు ఎదుగుదల లేదు. ఎక్కడ చూసినా రోడ్ల విషయంలో చాలా ఇబ్బంది పడటం జరిగింది. చాలా వరకు నన్ను అడిగితే నేను కూడా చాలా విషయాలు ఇబ్బంది పడింది. ఏంటంటే ఈ రోడ్ల విషయంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. దాని విషయంలో ఒకటి. సో అన్న, మరి ఫైనల్గా చూసుకుంటే ఈయన వై నాట్ 175 అనే నినాదం మొన్నటి వరకు సిద్ధం సభల్లో కూడా అడగడం జరిగింది. ఒక పక్క ఉమ్మడి పొత్తులు వీళ్ళందరూ ఉండటం వల్ల ఓటింగ్ శాతం పైన ఎంత ప్రభావం ఉంటుందో తెలియదు, మనం చూడాల్సింది. సో ఎలా ఉండబోతుందన్న రేపు ఎలక్షన్స్ తర్వాత? ఒకవేళ మనకున్న 2 గుర్తులు, ప్రథమంగా ఫ్యాను, ఇంకొకటి సైకిల్. సో చూసుకున్నట్లయితే ఏది హవా చాటబోతుందని జనరల్ విశ్లేషణ? ఈసారి ఏ పార్టీ వచ్చినా సరే చేస్తారు. ఎందుకంటే ఒకసారి కంప్లీట్ చేసేయండి. నా ఆలోచన అయితే టీడీపీ అన్న పర్లేదు, అదే మీరు ఇందాక చెప్పినట్టుగా ఓకే టీడీపీ. సో మరి చూసుకున్నట్లయితే ఒకవేళ ఒక మాటలో సీఎంగా ఎవరిని చూడబోతున్నామంటే ఒక మాటలో చంద్రబాబు నాయుడు గారు. చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఎలా ఉండబోతుంది? గత 5 సంవత్సరాల ప్రభుత్వానికి ఇప్పుడున్న 5 సంవత్సరాల ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి? మీకు నచ్చిన పాయింట్లు ఏంటి, నచ్చని పాయింట్? అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే లాస్ట్ 5 years కూడా ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. ఇప్పుడు ఒకవేళ సీఎంగా వచ్చినా కూడా చేయగల క్యాపబిలిటీ ఉన్న పర్సన్. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి ఆయన ఏదైనా కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈసారి వచ్చే ఎలక్షన్లకి ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్సే కాబట్టి మనకి ఎవరు వచ్చినా కానీ న్యాయం జరుగుతుంది కంపల్సరీగా. అన్న మనం చూసుకుంటే ఒక పక్క ఏదైతే విద్యార్థులు యువత ఉన్నారో, ఏదైతే ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు తరలి వెళ్లాల్సి వస్తుంది. సో కంపేర్ టు ఇక్కడ ఏదన్నా ఐటీ సెక్టర్ ఉందా, ఇండస్ట్రీ సెక్టారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎలా ఉంది? ఒకవేళ ఉంటే స్టార్టింగ్ స్టేజ్లో ఏమైనా ఉందంటారు? ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ నుంచి రాజధాని డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏఐటీ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్లు కానీ వీటి గారి కోసం ఎన్నో చూశారు. ఏమైనా జాబ్స్ ఉండే అంటే లోకల్గా ఉన్న జాబ్సే తప్ప ఒక హై స్టాండర్డ్ జాబ్స్ అనేవి లేవు ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే. మరి ఈ కంపారిజన్ వల్ల యువత ఎటువైపు ఉన్నారంటారు?
ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇంకా డెవలప్మెంట్స్ అనేది స్టార్ట్ కాలేదు సార్. ఓకే ఎందుకంటే మొన్నదాకా ఏంటంటే హైదరాబాద్ మొత్తం ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఓకే ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఓకే. నెక్స్ట్ నుంచి ఏమన్నా మనకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనమాట, ఇండస్ట్రీస్ కానీ మొత్తం కూడా. ఓకే అన్న, మరి చూసుకుంటే ఒక పక్క ఈ టీడీపీలో ఉమ్మడి పొత్తులు జనసేన బీజేపీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు, ఇటుపక్క సింగిల్గా ఏం వస్తున్నారు, ఎవరు మేనిఫెస్టోలు వాళ్ళు ప్రకటించారు. సో చూసుకుంటే అక్కడ కూడా మనకి ఏదైతే బస్సు ఫ్రీ అన్నారు, గ్యాస్ బండ్లు ఫ్రీ అంటున్నారు, ఈసారి ఎలా ఉండబోతుంది ఇక్కడ? అంటే సార్ ఈ 2019 ఎలక్షన్లకి తారుమారు అయిపోయినాయి. మనుషులు ఎవరు ఏం ఆలోచించినా కూడా అవన్నీ జరగట్లేదు. ఎందుకంటే ఒకేసారి 150 రాగానే నెక్స్ట్ ఎలక్షన్లకు ఏం జరుగుతుందో కూడా చెప్పలేకపోతున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, వై నాట్ 175 అంటున్నారు. 175 అంటే అసలు ముందు పక్కాగా ఒక 50 సీట్లు అనేది కరెక్ట్గా లేవన్నమాట. ఒక 50 సీట్లు కూడా ఇవి పక్కాగా ఈ 50 వస్తాయి అంటానికి లేదు. కాకపోతే 170 వస్తాయి, 180 వస్తాయి అన్నట్టు చెప్తారు తప్ప అవి పక్కాగా ఎక్కడ వస్తాయి అంటానికి అనేది క్లారిటీ లేదు. కొంచెం క్లారిటీగానే వస్తే బాగానే ఉంటుంది. బట్ చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు కొన్ని అలాగే ఉండిపోయినాయి, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసినాయి. చూసుకున్నట్లయితే మరి ఈసారి మెజారిటీగా ఎవరు ముందున్నారని మీ అవగాహన, అంటే పోటీతత్వంలో? పోటీతత్వం అయితే ఇక్కడైతే బాగానే ఉంది, కానీ రేపు జరిగే ఎలక్షన్ బట్టే చెప్తాం సార్ మనం. ఎందుకంటే ఎవరి మీద కూడా అంచనా వేయలేం. ఎందుకంటే చూసారు కదా మన తెలంగాణ ఎలక్షన్లో ఏం జరిగింది, కేసీఆర్ కన్ఫర్మ్ సీఎం అనుకున్నారు, అలాంటి కేసీఆర్ గారు ఓడిపోయారు. 2019 ఎలక్షన్కి ఇక్కడ చంద్రబాబు నాయుడు కన్ఫర్మ్ అనుకున్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లతో వచ్చేసారు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతాయి ఎవరి చేతుల్లో కదనమాట అది. సో ఫైనల్గా ఒకవేళ మీ అవగాహన ప్రకారం కనుక సైకిల్ ఫ్యాన్ కదా మనకున్న 2 గుర్తులు ప్రథమంగా, సో ఏది వీగిపోతుంది మళ్ళీ హవా చాటబోతుంది? ఇప్పుడు 3 పార్టీలు కలిసే కాబట్టి ఎవరైతే వీక్గా ఉన్నారో జనాల మద్దతు అనేది అటువైపే ఉంటుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇండివిజువల్గా ఫైట్ చేస్తున్నారు కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది ప్రతి ఒక్కరిమే పడుతుంది కొంచెం. సో ఫైనల్గా ఏం చెప్పబోతున్నారన్న, ఒకవేళ రేపు ఎలక్షన్ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 5 సంవత్సరాలు చేశారు. ఆయన చేసినా చేయకపోయినా కానీ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అనమాట ఇప్పుడు. సో ఈ 5 సంవత్సరాలు ఏం చేయకపోయినా కానీ నెక్స్ట్ వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వస్తే అంతకు మించి చేయొచ్చాము, ఎందుకంటే ఆయన ఆల్రెడీ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కాబట్టి ఎవరు వచ్చినా సరే ప్రజలకు కంపల్సరీగా న్యాయం జరుగుతుంది. చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి, కొన్ని రోజుల వ్యవధే ఉంది. ఈసారి ఎలా ఉండబోతుంది, అనూహ్యంగా ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఈసారి మళ్ళీ మార్పు ఏమైనా ఉంటుందా, ఉన్న గవర్నమెంటే కంటిన్యూ అవుతుంది? ఈసారి ఖచ్చితంగా మార్పు ఉంటుందండి. ప్రజాప్రభుత్వం అయితే ఏర్పడబోతుంది. ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుదామని మా యువత అంతా ఎదురు చూస్తున్నాం. మే 13 ఎన్డీఏకి మద్దతుగా ఓటేస్తాం. సైకిల్ గుర్తుని చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూస్తాం. అన్న, కొన్ని ఏదైతే సమస్యలు ఉన్నాయో పెండింగ్ అలాగే ఉండిపోవడం జరిగింది, ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసేసినాయి. సో చూసుకుంటే అనేకమైన సమస్యలతో ఏపీ ప్రజలు ఉన్నారు. ఈసారి యువత కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగ అవకాశాల కోసం చూసుకుని ఎంతోమంది ఉన్నారు. ఈసారి ఎటువైపు ఉన్నారండి మీ అవగాహన? యువత అంతా రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే. ఆయన వస్తేనే ఏదన్నా కంపెనీలు తీసుకొచ్చి యువతకి ఉపాధి కల్పించగలిగిన నాయకుడు ఆయన కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి మద్దతు తెలపడం జరిగింది. ఎన్డీఏతో కూడా కూటమి పెట్టుకున్నారు కాబట్టి, బీజేపీ గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సహకరించి ప్రత్యేక హోదా ప్లస్ ట్యాక్స్ లేని పన్నులు ఇవన్నీ ఇచ్చి ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అమరావతి రాజధాని కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కట్టగల సమర్థుడని మేము నమ్ముతూ ఆయనకు ఓటేస్తాం. యువత అంతా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు తెలుపుతాం. సో ఇంకా ఇప్పటికీ కూడా సిద్ధం సభలు అయిపోయి నియోజకవర్గ వారి పర్యటనలో కూడా ఆయన వై నాట్ 175 అంటున్నారు. ఆయన అసలు ఆయన రావచ్చు అంటారా? సో సైకిల్ ఫ్యాన్ గుర్తులో ఏపీలో ఏదో హవా చాటబోతుందన్న ఎలక్షన్స్ తర్వాత? సైకిలే, డెఫినెట్గా సైకిలే. ఒక మాటలో సీఎం ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. అయితే 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఎలా ఉండబోతుంది? రాష్ట్రంలో ఏదైనా మార్పు వస్తుందంటారా? అనూహ్యంగా తెలంగాణలో వచ్చిన రిజల్ట్స్ లాగా ఇక్కడ కూడా మార్పు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా మార్పు వచ్చిందండి. ఓకే, కొంత విశ్లేషణ దానిపైన. అద్భుతమైన విజయం వచ్చింది మాకు. ఓకే, అన్ని వర్గాల్లో ఏంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అందరూ బాధపడిపోయిన వాళ్ళే. ఇసుక టాపీ మేసే దగ్గర నుంచి అందరూ భవన కార్మికులు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, సామాన్య కుటుంబాలు కూడా అందరూ బాధపడ్డారు. ఎప్పుడెప్పుడు మే 13 వచ్చిద్దా, జనసేన ఏంటి కూటమిని గెలిపిద్దానా ఆలోచనతో ముందుకు ఉన్నారు, ఎప్పుడెప్పుడు చూస్తున్నారండి. సో ఒక పక్క చూసుకుంటే ఈయన అభివృద్ధి సంక్షేమం అంటున్నారు, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ కల్పన, ఇండస్ట్రీలు అయితే ఉంటే లాంగ్ టర్మ్ వర్కౌట్ అయితే అభివృద్ధి అంటున్నారు. సో ఈ వ్యత్యాసాన్ని ఎలా చూడాలి సార్? మొన్న జరిగిపోయిన 5 సంవత్సరాల్లో ఎక్కడ పరిశ్రమలు లేవు, ఒక రాజధాని దెబ్బ కొట్టాడు, పోలవరం లేదు. అదే రాజధాని ఉంటే ఏమైనా పెట్టుబడులు వస్తాయి, రాజధాని లేని ఎక్కడికైనా వస్తారండి పెట్టుబడులు పడటానికి? ఎక్కడ లేదు సార్. చూసుకున్నట్లయితే ఒక పక్క షర్మిల గారు కాంగ్రెస్లో ఉండి ఈయన వ్యతిరేకించడం జరుగుతుంది, ఒక పక్క చూసుకుంటే అవినాష్ రెడ్డి గారి కేసు జరుగుతుంది. ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే ఒక పక్క ఉమ్మడి పోతు టీడీపీ, జనసేన అందరూ కలిసిపోయి ఒకే పోతులో వస్తున్నారు. ఈ ప్రభావం రేపు ఓటింగ్ శాతం పైన ఎంతవరకు ఓటింగ్ ప్రభావం చేత వాళ్ళకి తగ్గే అవకాశాలు ఉన్నాయంట?
ఖచ్చితంగా అండి. కాంగ్రెస్ నుంచి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఓటింగ్ వల్ల వాళ్ళకే వైసీపీ వాళ్ళకి ఇబ్బంది, ఓకే కూటమికి ఇబ్బంది ఏమీ లేదండి. ఓకే మరి చూసుకున్నట్లయితే ఒక పక్క చూసుకుంటే మన కేంద్ర స్థాయి ప్రాజెక్టు పోలవరం అవ్వలేదు, అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఇక ఎలక్షన్స్ చూస్తే కొన్ని 12 రోజులు యువతల మటుకే ఉంది. ఈసారి ఎలా ఉండబోతుంది సార్? ఈసారి యువత కానివ్వండి, నిరుద్యోగులు వీళ్ళు ఎటువైపు ఉన్నారు ఈసారి? యువతంతా కూటమి అయిపోయిన బాబు గారు వస్తే జాబ్ వచ్చిందని ఒక వాళ్ళ సంకల్పంతో ఉన్నారండి. ఎందుకంటే మేము గతంలో కియా ఫ్యాక్టరీ కానీ చాలా తీసుకొచ్చాం, కృష్ణా జిల్లా మల్లవల్లి కానీ అన్నీ తీసుకొచ్చాము. అవన్నీ ఇలా నిర్వీర్యం అయిపోయినాయి. అది ఉదాహరణకి అనంతపురంలో కియా ఫ్యాక్టరీ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ అనుభవంతోనే అందరూ ఆయన వస్తే యువతకి ఉద్యోగాలు కానీ వస్తాయని ఆలోచనలు ఉన్నారండి. సో మనకు